హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు జోహార్ రెసిపీస్. ఇవాళ నేను చేసే ఈ టమాటా క్యాప్సికమ్ కర్రీ చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ క్యాప్సికమ్ కర్రీలో మనకు కావాల్సిన ఫైబర్స్, విటమిన్స్ అన్నీ పుష్కలంగా ఉంటాయి. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ కర్రీ ఎలా చేయాలో చూద్దామా. ఈ కూర కోసం బాణల్లో సరిపడా నూనె వేసి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక ఇంచు దాల్చిన చెక్క, ఒక 3 లవంగ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకుని ఈ ముక్కలు కూడా వేసుకొని దాంతోపాటు పసుపు కూడా వేసుకుని ఉల్లిపాయల్ని దోరగా వేయించుకోవాలి. ఇవి దోరగా వేగుతూ ఉండగానే 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుని వేయించుకోవాలి. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇది పచ్చి వాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయించుకోవాలి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని వేయించుకుంటే కమ్మటి వాసన వస్తుంది. కూరకి మంచి రుచి కూడా వస్తుంది. తర్వాత ఇది వేగినాక ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఇవి కూడా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. కూరకు సరిపడా ధనియాల పొడి, కారం వేసుకోవాలండి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని వేయించుకునేక తర్వాత ఒక 2 టమాటాలు ప్యూరీ చేసుకుని వేసుకొని ఇవి కూడా పచ్చి వాసన పోయి నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత క్యాప్సికమ్ మనకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకుని ఇవి కూడా వేసుకొని ఒక 6-7 నిమిషాలు కలుపుకుంటూ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మధ్యలో మూత తీసుకుని చెక్ చేసుకుని కూరని కలయబెట్టుకోవాలి. మనకి కొంచెం గుజ్జుగా కావాలనుకున్నప్పుడు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అవసరం లేదంటే మనం పొడిగా చేసుకోవచ్చు. మనకి కూర కొంచెం గుజ్జుగా కావాలనుకున్నప్పుడు మనకి ఎంత నీళ్ళు కావాలో అంత యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా కూరను కలుపుకొని ఉప్పు కారాలు ఏవైనా తగ్గితే దానికి సరిపడా ఉప్పు, కారం వేసుకొని కూరని ఫైనల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా చివరిగా కూర దించుకునే ముందు నేను మసాలా మ్యాజిక్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇది వేస్తే కూర రుచి మరింత పెరుగుతుంది. అందరూ ఇష్టంగా తింటారు. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయవచ్చు. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే టమాటా క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.